This conference will now be recorded. మామూలుగా వచ్చేసి డెవలపర్స్ ఈ అప్లికేషన్ డెవలప్ చేసి మనకి యూఆర్ఎల్ ఇస్తారు, ఇలా టెస్టింగ్ చేయమని చెప్పేసి. ఆ యూఆర్ఎల్ వస్తూనే ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా, పాస్వర్డ్, తర్వాత సైన్ ఇన్ బటన్. ఈ సైన్ ఇన్ బటన్ చూడండి డిసేబుల్ అయింది. ఎప్పుడైతే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తామో అప్పుడే ఎనేబుల్ అవుతుంది. ఈ యూజర్ నేమ్ ఎంటర్ చేయడానికి ఫస్ట్ మనము రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ అని ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేస్తామో ఈ విండో ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఎక్కడైనా స్క్రీన్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్, రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనమాట. స్టార్టింగ్ వచ్చేసి హెచ్టిఎంఎల్ అని ఉంటుంది. హెడర్లో వచ్చేసి టైటిల్ ఉంటుంది, పేజ్ టైటిల్, అంటే మనము సైన్ ఇన్ పేజీలో ఉండమని చెప్పేసి. చూడండి, తర్వాత వచ్చేసి బాడీ. ఈ హెడర్ బాడీ లోపల మిగతా ఈ ఫామ్స్ అవన్నీ పెడతారనమాట. ఏం మీకు తెలియాల్సిన అవసరం లేదు. ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్. ఇక్కడ చూడండి, యారో ఉంది చూసారా, సెలెక్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ ద పేజ్ టు ఇన్స్పెక్ట్ ఇట్ అంటున్నారు. క్లిక్ చేసి యారో బటన్ని, మనకి ఏది కావాలి, యూజర్ నేమ్ కావాలి కదా, అది అట్లా కర్సర్ మూవ్ చేసి యూజర్ నేమ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ హైలైట్ అయింది. ఏమంటున్నారు, ట్యాగ్ నేమ్ ఈస్ ఇన్పుట్, క్లాస్, ఇవన్నీ అట్రిబ్యూట్స్ అనమాట. చూడండి, కీ వాల్యూ. ఈ కీ వాల్యూస్ ఉంటే వీటిని అట్రిబ్యూట్స్ అంటారు. టోటల్ ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకే, ఈ హెచ్టిఎంఎల్ రాస్తారు కదా డెవలపర్స్, దీన్ని బేస్ చేసుకొని సెలెనియం వాళ్ళు ఏం చేశారంటే ఈ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగినట్లుగా సెలెనియంలో కొన్ని మెథడ్స్ డిజైన్ చేశారు. సెలెనియంలో మెథడ్స్ వచ్చేసి క్రోమ్ డాట్ ఫైండ్ ఎలిమెంట్, అంటే ఇవన్నీ ఒక్కొక్క ఎలిమెంట్స్ అంటారు అన్నమాట. దీన్ని వెబ్ ఎలిమెంట్ అంటారు. యూజర్ నేమ్ అనేది ఒక వెబ్ ఎలిమెంట్. ఈ టర్మినాలజీ అనేది ఇంకా మీకు నోటెడ్ అయిపోవాలి. ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ యూజర్ నేమ్ ఇన్పుట్ ఫీల్డ్, వీటిని ఇన్పుట్ ఫీల్డ్ అంటారు. ఎందుకంటే డేటా ఎంటర్ చేస్తున్నాం కదా, అందుకు ఇన్పుట్ ఫీల్డ్ అంటారు. పాస్వర్డ్ ఇన్పుట్ ఫీల్డ్. సైన్ ఇన్ బటన్, ఇన్పుట్ బటన్, సైన్ ఇన్ బటన్. ఓకే, ఏదైతే మనం డేటా ఎంటర్ చేస్తామో దాన్ని ఇన్పుట్ ఫీల్డ్ అంటారు. ఇది ఇప్పుడు డేటా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్ ఫీల్డ్. ఇది వచ్చేసి ఒక వెబ్ ఎలిమెంట్, అంటే మనం బ్రౌజర్లో యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి వెబ్ అంటున్నాం. అదే విండోస్ అయితే విండోస్ ఎలిమెంట్ అంటారు. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 ఈజ్ యూజర్ నేమ్, పాస్వర్డ్, సైన్ ఇన్ బటన్, ఇవన్నీ వెబ్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, ఇది ఇన్పుట్ ఫీల్డ్, డేటా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఏమంటున్నాం మనం, మెథడ్ ఫైండ్ ఎలిమెంట్. ఓకే, ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ ఉంది. వెబ్ పేజ్లో ఏదైనా ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలంటే ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ ఉంది. చూసారా, ఇట్ విల్ టేక్ బై ఆర్గ్యుమెంట్. ఈ బై అనేది క్లాస్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇవ్వాలి మనము. డాట్, చూడండి, ఐడి. టోటల్ 8 ఎలిమెంట్ లొకేటర్స్ ఉన్నాయి మనకి, వీటిని ఎలిమెంట్ లొకేటర్స్ అంటారు. ఆ హెచ్టిఎంఎల్ కోడ్ ఉంటుంది కదా, డెవలపర్స్ రాస్తారు, దాన్ని బేస్ చేసుకొని సెలీనియం వాళ్ళు ఈ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, ఐడి అనే అట్రిబ్యూట్ ఉందా, ఈ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఈ మెథడ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలి,
ఐడి ఉంది కాబట్టి దీని వాల్యూ, ఈ అట్రిబ్యూట్ వాల్యూని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇలా. ఒకవేళ ఐడి లేదనుకోండి, యూ కెన్ టేక్ నేమ్. టోటల్ 8 ways we can locate an element. అన్ని స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాయి. 8 ఎలిమెంట్ లొకేటర్స్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంటే అనమాట. బై డాట్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ అనేది చూస్తే కనుక ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లాస్ నేమ్ అంటారు, అట్రిబ్యూట్. ఐడి ఉంది, నేమ్ ఉంది, ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. మనం అన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అట్రిబ్యూట్స్ ఉంటే కనుక మనం సింపుల్గా ఈ మెథడ్ కాల్ చేసి వాల్యూ పాస్ చేయాలి. ఆ డెవలపర్స్ రాసిన కోడ్కు తగినట్లుగా సెలీనియం వాళ్ళు ఈ మెథడ్స్ డిజైన్ చేశారు. మీరు 3+ కాబట్టి ష్యూర్గా ఇవి అడుగుతారు. హౌ మెనీ ఎలిమెంట్ లొకేటర్స్ వీ హ్యావ్? యూ నీడ్ టు సే దిస్, ఆల్ ఎలిమెంట్ లొకేటర్స్. మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే నోటెడ్ అవుతాయి, లేకుంటే కష్టం. ఇంకోటి నోటీస్ చేస్తే నేను ఎందుకు బై అని ఇస్తున్నాను, డాట్ ఎందుకు ఇస్తున్నాను, ఏమైనా గెస్ట్ చేస్తారా? ఎనీ గెస్? వాట్ ఈస్ బై? దాని తర్వాత ఉండేటి ఏంటి? బై తర్వాత క్లాస్ నేమ్, ఐడి, లింక్. బై ఎందుకు క్యాప్స్ లో ఇస్తున్నాను, ఇవి ఎందుకు స్మాల్ లెటర్ లో ఇస్తున్నాను? ఒకసారి మౌస్ ఓవర్ చేస్తే ఏం చూపిస్తుంది? స్టాటిక్ మెథడ్ కదా. దట్ మీన్స్ వీ కెన్ కాల్ దిస్ మెథడ్ బై యూజింగ్ క్లాస్ నేమ్. నో నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్, రైట్? ఈ మెథడ్స్ అన్ని ఈ క్లాస్ లో ఉన్నాయన్నమాట. ఆల్ ఆర్ స్టాటిక్ మెథడ్స్. క్లాస్ నేమ్ యూజ్ చేసి కాల్ చేయొచ్చు కదా. బై అనేది ఒక క్లాస్ అన్నమాట. ఇవన్నీ స్టాటిక్ మెథడ్స్ ఆ క్లాస్ లో. ఏమైనా డౌట్ ఉన్నాయా? టోటల్ 8 ఎలిమెంట్ లొకేటర్స్ ఉన్నాయి. ఎయిట్ అనమాట. విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ ఎలిమెంట్ లొకేటర్? ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. ఐడి వచ్చేసి ఫాస్టెస్ట్ ఎలిమెంట్ లొకేటర్. విచ్ ఈస్ ద స్లోయెస్ట్ ఎలిమెంట్ లొకేటర్? ఎక్స్పాత్. ఎక్స్పాత్ ఉంది చూసారా, ఇది స్లోయెస్ట్ ఎలిమెంట్ లొకేటర్. దిస్ ఈస్ ఫాస్టెస్ట్ ఎలిమెంట్ లొకేటర్. ఈ 8 మెథడ్స్ ఉన్నాయి. ఏదో ఒక మెథడ్ యూజ్ చేసుకోవచ్చు మనము. 8 డిఫరెంట్ వేస్లో ఆప్షన్స్ ఇచ్చారనమాట. జస్ట్ అంటే ఐడి లేకుంటే కనుక, ఒకవేళ ఇన్ కేస్ ఐడి లేదు, నేమ్ లేదు, ఇక్కడ ఐడి ఉంది కాబట్టి సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఐడి లేకుంటే నేమ్ యూజ్ చేసుకోవచ్చు, నేమ్ లేకుంటే క్లాస్ నేమ్. ఈ 3 లేకుంటే కనుక కస్టమైజ్డ్ ఎక్స్పాత్ రాయాలన్నమాట. విల్ సీ లేటర్. ఇక్కడ మౌస్ అవుట్ చేస్తే ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అవుతుంది పైన. ఐడి ఉంది కాబట్టి ఐడి తీసుకోండి. ఇవి కమెంట్ చేస్తాను. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని కమెంట్ చేయాలంటే సోర్స్ యాడ్ బ్లాక్ కమెంట్స్ అన్నీ ఒకటేసారి కమెంట్ అయిపోతాయి. క్రోమ్ డాట్ ఫైండ్ ఎలిమెంట్,
బై డాట్ ఐడి. ఆ ఐడి వాల్యూ కాపీ, ఆల్వేస్ కాపీ పేస్ట్ చేసుకోండి, ఎందుకంటే కేస్ సెన్సిటివ్. క్యాప్సులేటర్ ఇస్తే కనుక వర్కౌట్ అవ్వదు. డబుల్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పాస్ చేయండి. డాట్ మనం ఏం చేస్తున్నాం, డేటా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి సెండ్ కీస్ అనమాట. క్యారెక్టర్ సీక్వెన్స్ అన్న స్ట్రింగ్ అన్న రెండు ఒకటే. సెండ్ కీస్ అంటే డేటా ఎంటర్ చేయమని చెప్తున్నాం. అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ యారో క్లిక్ చేయండి. పాస్వర్డ్ మీద మౌస్ అవుట్ చేసి క్లిక్ చేయండి. ఇక్కడ ఏమున్నాయి, ఇన్పుట్ ట్యాగ్ నేమ్ వచ్చేసి ఇన్పుట్, తర్వాత డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, క్లాస్ నేమ్, ఐడి ఉంటే ఇంకా సెకండ్ థాట్ ఏం అవసరం లేదు, కాపీ చేసేసుకోండి. ఐడి ఫాస్టెస్ట్ ఎలిమెంట్ లొకేటర్ వచ్చేసి ఐడినే. ఐడిలో కూడా డేటా ఎంటర్ చేయాలి కదా, పాస్వర్డ్ కూడా సేమ్ ఇస్తున్నా, యూజర్ నేమ్ పాస్వర్డ్. తర్వాత వచ్చేసి లాగిన్ బటన్, ఇన్స్పెక్ట్, ట్యాగ్ నేమ్ వచ్చేసి ఇన్పుట్ ఉంది. మామూలుగా అయితే ట్యాగ్ నేమ్ బటన్ రావాలి, ఇది డమ్మీ వెబ్సైట్ కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేశారు, నో ఇష్యూ. ఐడి అనేది కాపీ చేసుకోండి. ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ క్లిక్. ఓకే, ఇక్కడ వరకు రన్ చేద్దామా. యూఆర్ఎల్ చేంజ్ చేయాలి, యూఆర్ఎల్ ఏది ఇస్తే కనుక వెబ్సైట్ అది ఇక్కడ రిప్లేస్ చేయాలి. రిమైనింగ్ మెథడ్స్ డిలీట్ చేసేస్తాను. మనం టెస్ట్ కేస్ నేమ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. వెరిఫై యూజర్ లాగిన్. ఓకే, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత విండో అనేది మ్యాక్సిమైజ్ చేయాలి. నాకు విండో మ్యాక్సిమైజ్ చేయాలి అంటే ఫుల్ స్క్రీన్. మేనేజ్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. ఇది చూడండి, ఒకే లైన్లో 3 మెథడ్స్ని కాల్ చేశాను. దిస్ ఈజ్ వన్ మెథడ్, దిస్ ఈజ్ వన్ మెథడ్, దిస్ ఈజ్ అనదర్ మెథడ్. దిస్ ఈజ్ కాల్డ్ as మెథడ్ చైనింగ్. జావాలో మెథడ్ చైనింగ్ అంటారు, ఒకే లైన్లో డిఫరెంట్ మెథడ్స్ని కాల్ చేయడం. దిస్ ఈజ్ ద కమాండ్ టు మ్యాక్సిమైజ్ విండో. మనకు కావాలంటే విండో మినిమైజ్ కూడా చేసుకోవచ్చు. విండో డాట్ ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్, గెట్ సైజ్, సెట్ సైజ్ కావాలంటే మనం ఎంత స్క్రీన్ కావాలంటే అంత స్క్రీన్ కూడా సెట్ చేసుకోవచ్చు. కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట. ఈ స్క్రీన్ సైజ్ వచ్చేసి ఇంతనే ఉండాలి అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని మనం స్క్రీన్ సైజ్ సెట్ చేయొచ్చు. చాలా మెథడ్స్ ఉన్నాయి చూడండి. విండో మ్యాక్సిమైజ్ చేయొచ్చు, మినిమైజ్ లేదు, సెట్ స్క్రీన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఓకే, రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. యూజర్ ఎంటర్ అయింది, యూజర్ నేమ్, పాస్వర్డ్, తర్వాత వచ్చేసి లాగిన్ బటన్ క్లిక్ అయింది. చాలా స్పీడ్గా ఉంది చూడండి. లాగిన్ అయిన తర్వాత ఇది హోమ్ పేజ్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్ మాడ్యూల్స్ అనమాట. ఏమైనా డౌట్ ఉన్నాయా ఇక్కడ వరకు? సార్ అది వెబ్ బ్రౌజర్ లో HTML కోడ్ వచ్చింది కదా సార్, అది ఎలా వచ్చింది ఒకసారి చూపించండి. ఏది? అదే బ్రౌజర్ లో మీరు కింద HTML కాపీ చేశారు కదా. ఇది వచ్చేసి క్లోజ్ చేయండి విండో.
ఎక్కడైనా స్క్రీన్లో రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇన్స్పెక్ట్, ఓకే దెన్ ఈ యారో వస్తుంది అనమాట, సెలెక్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ ద పేజ్ టు ఇన్స్పెక్ట్ ఇట్. అది క్లిక్ చేసి ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ మీద మౌస్ ఓవర్ చేయాలి, దెన్ క్లిక్, ఇలా వస్తుంది. మళ్ళీ పాస్వర్డ్ కావాలంటే ఇది క్లిక్ చేసి ఇది లోగో వ్యాలిడేట్ చేయాలి, లోగో మీద ఇట్లా వ్యాలిడేట్ చేయాలి. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా ఏమైనా ఉంటే అడగండి. ఈ సింపుల్ ప్లెయిన్ ఇంగ్లీష్ లాగానే ఉంటుంది. ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి, ఏదైతే ఎలిమెంట్కి ఐడి ఇది ఉంటుందో అది ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై అయిన తర్వాత దాంతో డేటా ఎంటర్ చేయండి. సెండ్ కీస్ అంటే డేటా ఎంటర్ చేయండి. సింపుల్ ప్లెయిన్ ఇంగ్లీష్ లాగానే ఉంటుంది మ్యాక్సిమం కమాండ్స్. ఎలిమెంట్ లొకేట్ ఎలిమెంట్ లొకేటర్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ 90% ఐడీసే యూజ్ చేస్తాం మనం. యా, ఎందుకంటే ఇవి ఫాస్ట్గా ఉంటాయి ఎలిమెంట్ లొకేట్ చేయడానికి. కానీ కొన్ని అప్లికేషన్లో ఏమవుతాయంటే ఐడి అనేది చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం చూపిస్తున్నాను. ఈ యూజర్ నేమ్లో ఇలా ఐడి న్యూమరిక్ వాల్యూ ఉంది అనుకోండి, యూజర్ నేమ్ అండర్ స్కోర్ 0, ఈ న్యూమరిక్ వాల్యూ ఉండేటి తీసుకోకూడదు అనమాట. మామూలుగా ఈ ఐడీస్ ఉన్నాయి కదా, _1, 2, ఇవి ఏమవుతాయంటే న్యూమరిక్ వాల్యూస్ రన్ టైంలో చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 2 ఉంది అనుకోండి సపోజ్, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే 3 అయిపోతుంది, అంటే మనకు అప్పుడు ఫెయిల్ అయిపోతుంది. సేమ్ ఎగ్జాక్ట్ 2 ఉంటేనే ఐడెంటిఫై అవుతుంది యూజర్ నేమ్ _2 అని. కొన్ని అప్లికేషన్స్లో ఇలా డిజైన్ చేస్తారు అనమాట. ఐడి వాల్యూస్ న్యూమరిక్ వాల్యూస్ ఉంటే కనుక అప్పుడు ఐడి అనేది యూజ్ చేయకూడదు, మనం ఎక్స్పాత్ రాయాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక ఎలిమెంట్ లొకేటర్లో న్యూమరిక్ వాల్యూస్ ఉంటే కనుక అవి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, యూజ్ చేయకూడదు. రన్ టైంలో చేంజ్ అయిపోతాయి న్యూమరిక్ వాల్యూస్. అప్లికేషన్ అలా డిజైన్ చేస్తారు అన్నమాట డెవలపర్స్. న్యూమరిక్ వాల్యూస్ లేకుంటే హ్యాపీ, వీ కెన్ కాపీ పేస్ట్. ఇంకొక అప్లికేషన్ ఉంది, ఆటోమేషన్ practice.com. ఇది కూడా తీసుకోండి URL. కాపీ, ఇది కూడా డెమో పర్పస్కి క్రియేట్ చేశారనమాట. వీ కెన్ ప్రాక్టీస్ హియర్ ఆల్సో. ఇక్కడ చూశారనుకోండి సైన్ ఇన్ బటన్ ఉంది కదా, ఈ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేస్తే ఏమంటున్నారు, ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే ఫస్ట్ టైం నేను ఓపెన్ చేస్తున్నాను, నాకు ఎట్లుంటాయి క్రెడెన్షియల్స్ ఉండవు కదా, దెన్ వీ నీడ్ టు క్రియేట్ అన్ అకౌంట్. ఫస్ట్ టైం ఏదైనా ఒక అప్లికేషన్లో మనము అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఏమంటున్నాడు, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయమంటున్నారు, ravi1@yapmail.com. ఈ యాప్ మెయిల్ అనేది డమ్మీ ఈమెయిల్స్ని జనరేట్ చేసుకోవచ్చు, మనకు ఎన్ని కావాలంటే అన్ని. క్రియేట్ అన్ అకౌంట్, ఇక్కడ వచ్చేసి యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మిస్టర్ అయితే మిస్టర్, మిస్సెస్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేమ్ వచ్చేసి రవి, లాస్ట్ నేమ్ కుమార్, నెక్స్ట్ వచ్చేసి మనం ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసినాం కాబట్టి ఆల్రెడీ వచ్చింది. పాస్వర్డ్ వచ్చేసి రవి @ లేదంటే పాస్వర్డ్ ఏవి ఇద్దాం, వెల్కమ్ @ 2021. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసారా డ్రాప్ డౌన్,
29 6 1 2 3 4 5 6 1987. నెక్స్ట్ వచ్చేసి యువర్ అడ్రస్. ఇంకోటి మీరు చూస్తే కనుక ఈ ఫస్ట్ నేమ్ అనేది స్టార్ ఉంది చూడండి, మ్యాండటరీ ఫీల్డ్ అనమాట. ఈ ఫస్ట్ నేమ్ బ్లాంక్ పెట్టి మనం సబ్మిట్ చేస్తే యూజర్ సెలెక్ట్ అవ్వాలి. ఒక నిమిషం ఉండండి, చూపిస్తాను. రిజిస్టర్. ఈ వెబ్సైట్ ఈస్ టెంపరీ అనేబుల్డ్ ఎక్సీడెడ్ రిసోర్స్ లిమిట్స్. కొన్నిసార్లు డమ్మీ వెబ్సైట్లతో ఇదే తలనొప్పి. చాలా వెబ్సైట్స్ ఉన్నాయిలేండి, నో వరీస్. ఇక్కడ ఫామ్స్ అని క్లిక్ చేయండి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ చూసారా? సబ్మిట్. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ బ్లాంక్స్ ఏమంటున్నారు, ఎర్రర్ త్రో చేస్తుంది రెడ్ కలర్లో. అంటే ఇవి మ్యాండటరీ ఫీల్డ్స్ అనమాట. నేము, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ మ్యాండటరీ ఫీల్డ్. డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ వచ్చేసింది. మిగతావి ఏం అవసరం లేదు. ఏవైతే ఇలా ఎర్రర్ వస్తాయో వాటిని మ్యాండటరీ ఫీల్డ్స్ అనమాట. అవి డేటా కంపల్సరీ ఎంటర్ చేయాలి. రవి కుమార్. yapmail.com. కలర్ చేంజ్ అవుతుంది చూడండి మనం డేటా ఎంటర్ చేసే కొద్దీ. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెలెక్ట్ దిస్, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. డేటానే క్లియర్ అయిపోయింది. మరి రవి కుమార్ దీన్ని రేడియో బటన్ అంటారు అనమాట. చూడండి, ఈ రౌండ్ షేప్లో ఉండేదాన్ని రేడియో బటన్ అంటారు. ఇక్కడ చూడండి స్క్వేర్ షేప్లో ఉన్నాయి కదా, దీన్ని చెక్ బాక్స్ అంటారు. రేడియో బటన్కి చెక్ బాక్స్కి డిఫరెంట్ ఏంటంటే ఓన్లీ ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఎనీ వన్ ఆప్షన్ వీ కెన్ సెలెక్ట్. రేడియో బటన్ అయితే. చెక్ బాక్స్ అయితే చూడండి అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయదు. ఎనీ వన్ ఆప్షన్ వీ కెన్ సెలెక్ట్. 9090909090. ఓకే. సబ్జెక్ట్ వచ్చేసి టెస్టింగ్, స్పోర్ట్స్, రీడింగ్, మ్యూజిక్. దెన్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే, అన్నీ మనం ఎంటర్ చేసాం కదా, అది ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ ది ఫామ్ అంటున్నారు. ఓకే. క్లోజ్. ఓకే, ఇలా మనము అకౌంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటున్నారు. మీ మొబైల్ నెంబర్ ఇవ్వద్దు. మీ మొబైల్ నెంబర్ ఇస్తే మెయిల్ ఐడి కూడా డమ్మీ ఇవ్వండి, మొబైల్ నెంబర్ కూడా డమ్మీ ఇవ్వండి. లేదంటే వాళ్ళు కాల్ చేస్తారనమాట, సారీ సెలెనియం నేర్చుకుంటారు, జావా నేర్చుకుంటారు అని చెప్పేసి. ఈ డమ్మీ వెబ్సైట్స్ కాబట్టి మీరు డమ్మీ డేటా ఇవ్వండి, మీ ఒరిజినల్ డేటా ఇవ్వద్దు. ఓకే, దీంట్లో మనము రిజిస్ట్రేషన్ చేద్దాం. ఆటోమేషన్. ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ తీసుకోండి. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి మెయిన్. ఇక్కడ వచ్చేసి మౌస్ ఓవర్ చేసిన తర్వాత యూజర్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ క్లాస్లోనే ఈ మౌస్ ఓవర్ వద్దులేండి, అందుకని చెప్పేసి నేను వేరే వెబ్సైట్ తీసుకున్నాను. ఈ వెబ్సైట్ బాగుంటుంది, ఆన్లైన్ షాపింగ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే మౌస్ ఓవర్ చేయాలన్నమాట. మౌస్ ఓవర్ చేయాలంటే కొన్ని అడ్వాన్స్డ్ మెథడ్స్ రాయాలి. డే 1లో అవసరం లేదు ఆ మెథడ్స్, డే 2లో రాద్దాం. డే 1లో వచ్చేసి సింపుల్గా ఇది ప్రాక్టీస్ చేద్దాం.
URL చేంజ్ చేయండి. ఫస్ట్ నేమ్ ఇన్స్పెక్ట్ చేయండి. ఈ యారో క్లిక్ చేసి ఫస్ట్ నేమ్ ఏమున్నాయి, ఏది తీసుకోవచ్చు చెప్పండి. ఐడి తీసుకోండి సార్. అట్రిబ్యూట్స్ ఫస్ట్ ఏమేమి ఉన్నాయి? యా, ఐడి ఉంది కాబట్టి ఇంకా సెకండ్ థాట్ ఏం అవసరం లేదు. డాట్ సెండ్ కీస్, డేటా ఎంటర్ చేయాలి కాబట్టి డాట్ సెండ్ కీస్. మళ్ళీ వచ్చేసి మనకి ఏ ఎలిమెంట్ కావాలనో ఆ ఎలిమెంట్ మళ్ళీ యారో క్లిక్ చేసేసి లాస్ట్ నేమ్. ఇంకా ఇదే మనం రియల్ టైంలో కూడా వర్క్ చేసేది. మనకు అప్లికేషన్ ఇస్తారు టెస్టింగ్ చేయమని, ఈ ఇన్స్పెక్ట్ చేసుకుని ఎలిమెంట్స్ మెథడ్స్ రాసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ప్రీ డిఫైన్డ్ ఫ్రేమ్ వర్క్స్. 99% అన్ని కంపెనీస్లో ఉంటాయి. ఆ ఫ్రేమ్ వర్క్ అర్థం చేసుకోవాలి మీరు. ఇనిషియల్గా కేటీ ఇస్తారు అనమాట, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. యూనిట్ టు అండర్స్టాండ్. సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటే కనుక ఇది అన్ని టాపిక్స్ తర్వాత మీకు ఈజీ అవుతుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్. ఇట్లా 1 by 1 మనకి ఎన్ని ఫీల్డ్స్ కావాలంటే అన్ని ఫీల్డ్స్ ఇన్స్పెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఈవెన్ కొందరికి వచ్చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు 1 lakh శాలరీ వస్తుంది అనమాట. అంటే ఈ వర్క్ ఈజీనే, కాకపోతే కొన్నిసార్లు స్ట్రెస్ ఉంటుంది అనమాట. వర్క్ అయితే పర్వాలేదు, కొన్ని ఎలిమెంట్స్కి వచ్చేసి ఐడి ఉండదు, నేమ్ ఉండదు, ఏముండదు. అలాంటి ఎలిమెంట్స్ని క్యాప్చర్ చేసుకోవాలంటే ఈవెన్ 1 day కూడా పట్టచ్చు అనమాట. కొన్నిసార్లు ఐడెంటిఫై కావు ఎలిమెంట్స్ అంత సింపుల్గా. నార్మల్ అప్లికేషన్ అయితే ఐడెంటిఫై అవుతుంది, కొన్ని కాంప్లెక్స్ అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. యూ నీడ్ టు లెర్న్ హౌ టు రైట్ కస్టమ్ ఎక్స్పాత్. కస్టమ్ ఎక్స్పాత్ అనేది నేర్చుకుంటే కనుక యూ కెన్ ఆటోమేట్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్. ఐ విల్ టెల్ యూ ఓకే ఇన్ లేటర్ క్లాస్ హౌ టు రైట్ కస్టమ్ ఎక్స్పాత్. ఈ ఐడి, ఈ అట్రిబ్యూట్స్ ఉంటే ఫైన్, మనకు ఐడి, నేమ్, క్లాస్ ఈజీగా తీసుకోవచ్చు. అవి లేనప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలనో నేను చెప్తాను. మనం ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత సెలెనియం మీదనే డిపెండ్ అవ్వకూడదు. మొబైల్ ఆటోమేషన్ నేర్చుకోవాలి. మన స్కిల్ సెట్ అనేది అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ ఇయర్స్ వచ్చేసరికి మనకు ఎక్కువ స్కిల్ సెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. మార్కెట్లో అలాగే ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు ఒక 3 years క్యాండిడేట్ ఓకే, సెలీనియం ఒకటే ఫైన్. మళ్ళీ 5 years ఎక్స్పీరియన్స్ అనుకోండి, మీకు సెలీనియం తెలుసు, ఇంకొక అబ్బాయికి కూడా సెలీనియం తెలుసు, కాకపోతే అతని రెజ్యూమ్లో ఇంకా ఉంటాయి అనమాట. ఏపీఎం ఆటోమేషన్, మళ్ళీ ఏపీఐ ఆటోమేషన్, అంటే ఏపీఐ అనేది కూడా ఉందన్నమాట, అది కూడా నేర్చుకోవాలి. అట్లా మీరు నేర్చుకుంటూ వెళ్ళాలి, స్కిల్ సెట్ అనేది అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే నాకు జాబ్ వచ్చేసింది ఇంకా సెటిల్ అయిపోయినా అని అనుకోకూడదు. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఉంది, ఆర్పిఏ. మీ ఇంట్రెస్ట్ని బట్టి నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్ లెట్ ఇట్ బి ఓకే, నేను ఇప్పుడు చేంజ్ చేసుకోదలుచుకోలేదు. సబ్జెక్ట్ ఇది చూసారా, సబ్జెక్ట్కి వచ్చేసి ఏం లేదు, క్లాస్ ఒకటి ఉంది. క్లాస్ కూడా చూడండి ఎంత లెంతీగా ఉందో. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఎలిమెంట్, బట్ ఇఫ్ యూ పర్ఫార్మ్ మౌస్ ఓవర్ ఆన్ పేరెంట్ ఎలిమెంట్స్, ఇది కూడా హైలైట్ అవుతుంది. అంటే ఈ ఐడి కూడా యూజ్ చేయొచ్చు మనం ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఎగ్జాక్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఇది వచ్చింది అనమాట, డివ్ అని చెప్పేసి.
కానీ ఇక్కడ మౌస్ అవుట్ చేస్తే ఈ డివ్లో కూడా ఉంది మనకి ఛాన్స్. హైలైట్ అవుతుంది చూసారా కలర్. ఇట్లా మీరు చూసుకోవాలి. పేరెంట్ ఎలిమెంట్ ఇక్కడ ఈ చైల్డ్ ఎలిమెంట్ లేదు కాబట్టి ఏదైనా పేరెంట్ ఎలిమెంట్ తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. హైలైట్ అవుతే ఆ కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఆ కరెంట్ ఎలిమెంట్కి వచ్చేసి ఏం లేవు, క్లాస్ లెంతీగా ఉంది, అవసరం లేదు. అందుకు పేరెంట్ ఎలిమెంట్ ఉన్నది తీసుకుంటున్నాం. తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి నాకు చెక్ బాక్స్. అంటే ఈవెన్ నువ్వు స్పోర్ట్స్ క్లిక్ చేసినా కూడా ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ అయిపోతుంది చూసారా. మీరు ఈ చెక్ బాక్సే సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్ క్లిక్ చేసినా కూడా ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ అవుతుంది. అంటే ఈ హాబీస్ చెక్ బాక్స్ 1 చూడండి, టైటిల్ ఫార్ అని ఉంది, ఇది వద్దు మనకి. ఐడి చూడండి, ఈ ఐడి ఇస్తే డైరెక్ట్ హాబీస్ చెక్ బాక్స్ 1 ఇది సెలెక్ట్ చేద్దాం. హాబీస్ చెక్ బాక్స్ 2. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఐడి ఇవ్వాలి. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలంటే ఇది. నాకు 3 సెలెక్ట్ చేయాలంటే ఇది తీసుకోండి. బై డాట్ ఐడి. ఈ డెమో అప్లికేషన్ కాబట్టి నాకు తెలిసి ఐడి చేంజ్ అవ్వదు. డాట్ క్లిక్. ఓకే, మనం ఏం యాక్షన్ చేస్తున్నాం, రేడియో బటన్ అయినా చెక్ బాక్స్ అయినా బటన్ అయినా అన్నీ వచ్చేసి క్లిక్ అయ్యాయన్నమాట మెథడ్స్. 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సెకండ్, ఇక్కడ థర్డ్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అడ్రస్ ఎంటర్ చేయండి. డమ్మీ డేటా ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా వెబ్సైట్లో డమ్మీ డేటానే ఇవ్వాలి. మీరు బై మిస్టేక్గా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడము, మొబైల్ నెంబర్ ఇవ్వడము, జీమెయిల్ ఐడి అట్లా చేస్తే కనుక వాళ్ళు నోటిఫికేషన్ మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. హెడేక్. పేమెంట్ కోసం క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అలా ఇస్తే ఇంకా మీ కార్డ్ అయిపోయినట్లే. జాగ్రత్తగా ఉండండి. క్రోమ్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఐడి. మీరు ఎంత ఈ సెండ్కి అయ్యో నేను చూడు ఇది ఎంటర్ చేస్తాను. ఫైండ్ ఎలిమెంట్ ఐడి కరెంట్ అడ్రస్ డాట్ సెండ్ కేస్. ఈ సెండ్ కేస్లో మీరు ఈవెన్ ఒక పారాగ్రాఫ్ ఎంటర్ చేసినా కూడా తీసుకుంటుంది అన్నమాట. ఎంతైనా కూడా డేటా మీరు పంపించచ్చు అనమాట. ఒక స్ట్రింగే పంపించాల్సిన అవసరం లేదు, పారాగ్రాఫ్స్ అయినా ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ సబ్మిట్ బటన్. ఐడి సార్ దాంట్లో మనం ఇంకా జనరల్ కూడా ఇవ్వలేదు సార్, అది రేడియో బటన్ రెడ్ ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్.
ఓకే. ఇది చూడండి, యాక్చువల్గా అయితే ఇది కరెంట్ ఎలిమెంట్, కానీ దీనికి వచ్చేసి ఐడి లేదు, నేమ్ లేదు, క్లాస్ ఏదో ఇర్రిలవెంట్ ఉంది అన్నమాట. క్లాస్ నాకు అవసరం లేదు. ఈ పేరెంట్ ఎలిమెంట్ దగ్గర ఉంది. యూ క్యాన్ సెలెక్ట్ దిస్. జెండర్ వచ్చేసి మేల్ అని. ఇది HTML కొంచెం టైం పడుతుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. వీడియో ప్రాపర్గా వాచ్ చేయండి. ఓకే, రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. క్లిక్ మెథడ్ కాల్ చేశాను. ఈ ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై కాలేదు. ఏమంటున్నారు? ఎక్సెప్షన్ థ్రెడ్ ఎప్పుడైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కాల్ ముందు అవ్వాలి కదా సార్. జనరల్ అనేది ముందు కాల్ అయిన తర్వాత వెళ్ళేది యూజర్ ఇమెయిల్ ఇవి. ఇది ఏ ఆర్డర్ ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు, వర్కౌట్ అవుతుంది. మీరు సేమ్ ఆర్డర్లో ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏ ఆర్డర్లో ఇచ్చినా కూడా వర్కౌట్ అవ్వాలి. ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. HTML ఒకటే ఉంది. నేనేం చేస్తా అంటే మేబీ ఇష్యూ విత్ ఎర్రర్ వచ్చేసి ఓపెన్ క్యూ ఎలిమెంట్ నాట్ ఇంట్రాక్టబుల్ ఎక్సెప్షన్. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ సార్. ఓకే, మీరు చెప్పినట్టుగానే చేంజ్ చేద్దాం. మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి టిక్ అయిన తర్వాత వచ్చేది అంటే లాస్ట్లో సబ్మిట్ బటన్ క్లిక్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటుంది మ్యాండేటరీ ఫీల్డ్. ఇప్పుడు ఎంటర్ చేసేటప్పుడు చెక్ చేయదు. ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు చెక్ చేసుకుంటుంది మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని ఫిల్ అయ్యా లేదా అని చెప్పేసి. కానీ ఈ వెబ్సైట్ లోడ్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. చూడండి, ఇంకా లోడ్ అవుతూనే ఉంది. ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఎలిమెంట్ క్లిక్ ఇంటర్సెక్షన్. ఓకే, ఎలిమెంట్ క్లిక్ అవ్వడం లేదు అంటుంది. ఈ ఫస్ట్ క్లాస్లోనే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతాయి. ఐడి తీసుకున్నాము. లేదంటే ఒక పని చేద్దామా, దీనికి వచ్చేసి ఎక్స్పాత్ రాద్దామా. ఈ ఫర్ అనే అట్రిబ్యూట్ ఉంది కదా,
ఐడి లేదు, నేమ్ లేదు, క్లాస్ నేమ్ ఇది వర్కౌట్ అవ్వదు. క్లాస్ నేమ్ తీసుకున్నారనుకోండి, చాలా క్లాస్ నేమ్స్ సేమ్ ఉంటాయి. చూడండి 1 of 6 అంటున్నారు. క్లాస్ నేమ్ మాక్సిమం ట్రై చేయొద్దు. 6 ఎలిమెంట్స్కి సేమ్ క్లాస్ నేమ్ ఉంది. చూసారా చేంజ్ అవుతున్నాయి. ఓకే, మెయిల్ క్లిక్ చేయాలి కాబట్టి ఇక్కడ లేబుల్ అనేది ట్యాగ్ నేమ్ ఉంది. ఫార్ అనేది ఒక అట్రిబ్యూట్ అనమాట, ఎందుకంటే కీ వాల్యూ ఉంది. టైటిల్ ఎందుకు ఇచ్చాడు ఇక్కడ మిడిల్లో మళ్ళీ? కానీ ఇక్కడ కూడా సెలెక్ట్ అవుతుంది చూసారా, ఎందుకంటే ఈ చెక్ బాక్స్. సరే ఎక్స్పాత్ రాద్దాం. ఎక్స్పాత్ వచ్చేసి ఈ పేరెంట్ ఎలిమెంట్ నుండి మళ్ళీ చైల్డ్ ఎలిమెంట్కి రావాలి. ఎక్స్పాత్ సింటాక్స్ వచ్చేసి మ్యాక్సిమం 99% యూజ్ చేసేది ఎక్స్పాత్ యూజ్ చేస్తాము రియల్ టైంలో. ఈ ఫాస్టెస్ట్ ఎలిమెంట్ లొకేటర్ ఐడి, స్లోయెస్ట్ ఎలిమెంట్ లొకేటర్ ఎక్స్పాత్ అంటారు. కానీ ఎక్స్పాత్ లేకుంటే కనుక మన ఆటోమేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. ఇందులో వచ్చేసి 2 types ఆఫ్ ఎక్స్పాత్స్ ఉన్నాయి. అబ్సల్యూట్ ఎక్స్పాత్, ఇంటర్వ్యూలు అడుగుతారు ఇది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎక్స్పాత్స్ ఆర్ దేర్? అబ్సల్యూట్, రిలేటివ్. అబ్సల్యూట్ ఎక్స్పాత్ అంటే ఈ పేరెంట్ ఎలిమెంట్, రూట్ ఎలిమెంట్ ఉంది కదా HTML, ఇక్కడ నుండి 1 by 1 రాసుకుంటూ రావాలి. HTML/head/ ఇలా వస్తుంది అనమాట. ఆ ఎలిమెంట్ వరకు బాడీ స్లాష్ డ్యూ స్లాష్ ఇట్లా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ తీసుకుంటూ ఈ జెండర్ దగ్గరికి రావాలి. అట్లా అంటే ఎన్ని ఎలిమెంట్స్ అవుతాయి చూడండి. సింగిల్ స్లాష్ వచ్చేసి మోర్ దాన్ ఒక 50 ఎలిమెంట్స్ దాకా వస్తాయి అనమాట. అబ్సల్యూట్ అనేది చాలా స్లోగా ఉంటుంది ఎలిమెంట్ లొకేట్ చేయడానికి. మనం ఇది అబ్సల్యూట్ ఎక్స్పాత్ యూజ్ చేయము రియల్ టైంలో, రిలేటివ్ ఎక్స్పాత్ యూజ్ చేస్తాం. రిలేటివ్ ఎక్స్పాత్ ఎలా ఉంటుందంటే, సపోజ్ నాకు వచ్చేసి మెయిల్ ఎలిమెంట్ కావాలి. డైరెక్ట్ ఈ ట్యాగ్ నేమ్ ఉంది కదా, డైరెక్ట్ ట్యాగ్ నేమ్ తీసుకుంటాం అన్నమాట. ట్యాగ్ నేమ్ డబల్ స్లాష్తో స్టార్ట్ అవుతుంది. డబల్ స్లాష్ ట్యాగ్ నేమ్ @ అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో అట్రిబ్యూట్ వాల్యూ. ఇది సింటాక్స్ అనమాట. టు రైట్ ఎక్స్పాత్ ట్యాగ్ నేమ్ ఇవ్వాలి, డబల్ స్లాష్ ఇచ్చిన తర్వాత. ఇది అబ్సల్యూట్ ఎక్స్పాత్ అయితే ఇలా సింగిల్ స్లాష్ ఉంటుంది. ఇట్ విల్ సెలెక్ట్ ఫ్రమ్ రూట్ ఎలిమెంట్. ఇట్లా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో వచ్చేసి ట్యాగ్ నేమ్ దగ్గరికి వస్తుంది. ఇది వర్కౌట్ అవ్వదు, చాలా స్లో ఉంటుంది ఇలా అన్ని ఇస్తే కనుక. అలా లేకుండా మనము కొంచెం స్పీడ్గా ఎలిమెంట్ లొకేట్ చేయడానికి డైరెక్ట్ డబల్ స్లాష్ ఇచ్చేసి ఏదైతే ఎలిమెంట్కి ట్యాగ్ నేమ్ ఉంటుందో దాని అట్రిబ్యూట్ నేమ్, అట్రిబ్యూట్ వాల్యూ అని ఇవ్వాలి ఇలా. ఓకే, దిస్ ఈజ్ రిలేటివ్ ఎక్స్పాత్. ఇదైతే రూట్ ఎలిమెంట్ నుండి ఐడెంటిఫై చేయడానికి స్లోగా ఉంటుంది. దట్స్ వై వీఆర్ గోయింగ్ విత్ రిలేటివ్ ఎక్స్పాత్. ఈ పేరెంట్ ఎలిమెంట్కి ఎక్స్పాత్ రాద్దాం. ఫస్ట్ ఐడి యూజ్ చేసి డబల్ స్లాష్ ఆల్వేస్ కాపీ చేసుకోండి. ట్యాగ్ నేమ్ ఏముంది, దీనికి ట్యాగ్ నేమ్ ఏముంది చెప్పండి. డబల్ స్లాష్ ఇన్పుట్ @ID ఈక్వల్ టు ఇలా. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 of 1. ఇక్కడ చూపిస్తాయి అన్నమాట ఏమైనా వేరే ఎలిమెంట్స్ ఉంటాయి కనుక. నాకు కావాల్సింది లేబుల్. ఓకే, లేబుల్ కావడం లేదు. ఇన్పుట్ సెలెక్ట్ చేసిన తర్వాత పేరెంట్ ఎలిమెంట్ ఇది వర్కౌట్ అవ్వాలి, కావడం లేదు. డబల్ స్లాష్ లేబుల్ @for ఈక్వల్ టు వచ్చిందా?
ఇట్లా మనం ఎప్పుడైతే ఎక్స్పాత్ రాద్దామో అప్పుడు హైలైట్ అవుతుంది చూడండి గ్రీన్ కలర్ ఎలిమెంట్. ఇక్కడ కూడా స్క్రీన్ లో బ్లూ కలర్ వస్తుంది. కరెక్టా? ట్యాగ్ నేమ్ లేబుల్ తీసుకున్నాము. ఆ ఫార్ అనే అట్రిబ్యూట్ తీసుకొని జెండర్ రేడియో బటన్. చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందాము. ఇట్లా కొన్నిసార్లు వచ్చేసి ఎలిమెంట్ అంత ఈజీగా ఐడెంటిఫై అవ్వదు. హలో, But what my condition is, it should have a text whose value is order. So WebDriver wait is actually an explicit wait. Here I am creating an object of WebDriver wait in which I am passing driver and timeout. Here timeout is of integer type, and then in this ఓకే, ఇలా ఎక్స్పాత్ రాయొచ్చు. చూద్దాం వర్కౌట్ అవుతుందో లేదో. ఇలా కొన్నిసార్లు వచ్చేసి రియల్ టైంలో మనకు ఎలిమెంట్స్ అంత ఈజీగా దొరకవు అనమాట అప్లికేషన్కి. డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేయాలి. అదీగాక ఇది ఈరోజు ఎందుకో పేజ్ లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే కనుక ప్రాబ్లం ఏమి ఉండదు మ్యాక్సిమం. అది ఇంకా లోడ్ అవుతుంది కాబట్టి డేటా ఎంటర్ చేయడం లేదు. కంప్లీట్గా లోడ్ అయిన తర్వాతనే డేటా ఎంటర్ అవుతుంది. ఇంకా లోడ్ అవుతుంది. యా, ఇప్పుడు వర్కౌట్ అయిందా? మెయిల్ అనేది సెలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇంకొక ఫెయిల్ అయిపోయింది. ఆ సబ్జెక్ట్ అనేది ఉంది కదా, దాంతో డేటా ఎంటర్ అవ్వడం లేదు. ఈ ఎలిమెంట్ సబ్జెక్ట్ అనేది ఎంటర్ కావడం లేదు దీంట్లో. వేరే ఆప్షన్ ఏదైనా ఉందేమో ట్రై చేద్దాం. క్లాస్ ఉంది కానీ ఇది వర్కౌట్ అవ్వదు. టోటల్ కంటైనర్ ఇస్తున్నాడు. ఓ, ఆటో కంప్లీట్. చూడండి, మనం ఆప్షన్ ఎంటర్ చేస్తే ఇది మ్యాండటరీ ఫీల్డా సబ్జెక్ట్? యా, మ్యాండటరీ ఫీల్డ్ కాదులేండి. ఇది ప్రస్తుతానికి వద్దు. ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట. ఏ అని ఎంటర్ చేస్తే దాని రిలేటెడ్ ఆప్షన్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ ఆటో కంప్లీట్ అనమాట. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇన్పుట్ ఫీల్డ్ అనుకున్నాను, డేటా ఎంటర్ కావడం లేదు. సోషల్ ఏమైనా ఉందా సబ్జెక్ట్? యా, సోషల్ స్టడీస్. ఇలా ఆటో కంప్లీట్ అనమాట. మల్టిపుల్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఐ విల్ టీచ్ యూ లేటర్. దిస్ ఈజ్ నాట్ మ్యాండటరీ ఫీల్డ్. బెటర్ విల్ గో విత్ ఫర్ టైమ్ బీయింగ్. ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాం. సబ్జెక్ట్ వచ్చేసి వద్దు, అది ఆటో కంప్లీట్. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ నేను లేటర్ ఐ విల్ టెల్ యూ. కామెంట్ చేసేయండి. రైట్ క్లిక్, రన్ యాజ్. డ్రాప్ డౌన్ మౌస్ అవుట్ చేయడం రేపు స్టార్ట్ చేద్దాంలేండి, ఈరోజు వద్దు, డే 1లో. కొన్ని వెబ్సైట్స్ ఇలా లోడ్ ఎక్కువ పడతాయి అనమాట, టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ నేను ఫస్ట్ యూఆర్ఎల్ షేర్ చేశాను కదా, అది చాలా స్పీడ్ ఉంటుంది. యూజర్ నేమ్, అది లాగిన్ బటన్, లాగిన్ స్క్రిప్ట్ రాసాం కదా, చాలా స్పీడ్గా ఎగ్జిక్యూట్ అయింది కదా. ఈ వెబ్సైట్స్ ఇలా ఉంటాయి అన్నమాట, కొన్ని వెబ్సైట్స్. నాకు తెలిసి ఇది
వెబ్సైట్ ఉంది కదా, దిస్ ఈజ్ లైట్ వెయిట్ అప్లికేషన్. ఇట్ వోంట్ టేక్ మోర్ టైమ్ టు లోడ్. స్పీడ్గా ఉంటుంది. ఈ డమ్మీ వెబ్సైట్లు ఉన్నాయి కానీ చాలా టైం పడుతుంది. ఈ వెబ్సైట్లోనే యూజర్ నేమ్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, లాగిన్ బటన్ క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత నేను లాగిన్ అయ్యానో లేదో ఎలా చెక్ చేయాలి? ఓకే, ఈ యూజర్ నేమ్ వచ్చా లేదా, ఆ యూజర్ గెట్ టెక్స్ట్ అని యూజ్ చేసి మనం చెక్ తీసుకొని వ్యాలిడేట్ చేయడం. ప్రతి ఒక్క టెస్ట్ కేసుకి వచ్చేసి ఒక వ్యాలిడేషన్ పాయింట్ అనేది రాయాలన్నమాట. అప్పుడే మన టెస్ట్ కేస్ అనేది పాస్ ఆర్ ఫెయిల్. ఓకే, టుమారో నేను చెప్తాను ఇవన్నీ. ఫస్ట్ వచ్చేసి ఈ రోజు ప్రస్తుతానికి ఈ లాగిన్ వరకు ప్రాక్టీస్ చేయండి చాలు. ఈ వెబ్సైట్ వద్దు, ఇది డమ్మీ వెబ్సైట్, చాలా టైం పడుతుంది లోడ్ అవ్వడానికి, అయినా కూడా ప్రాపర్గా వర్క్ అవ్వడం లేదు. యూజర్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టైటిల్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. చూడండి ఈ అప్లికేషన్ ఎంత స్పీడ్ ఉంది కంపేర్ టు దట్ వన్. ఓకే, ఈ టైటిల్ అనేది ప్రింట్ అయిపోతుంది ఇలా. దిస్ ఈజ్ టైటిల్. అంటే లాగిన్ పేజ్లో లాగిన్ అని ఉంటుంది, హోమ్ పేజ్లో హోమ్ అని ఉంటుంది టైటిల్. అవి ఎలా ఉంటుందో డిఫరెన్షియేషన్ నేను చూపిస్తాను టుమారో మీకు. ఈ అప్లికేషన్లో ప్రాక్టీస్ చేయండి లాగిన్ వరకు. ఈ ఎలిమెంట్ లొకేటర్స్ అనేవి బై హార్ట్ చేయండి. ఓకే, రేపు వచ్చేసి ఈ డ్రాప్ డౌన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, మౌస్ ఓవర్ ఎలా చేయాలి, అవన్నీ చూద్దాం. అడ్వాన్స్డ్ టాపిక్స్. ఈ డ్రాప్ డౌన్స్ అంటారు మల్టిపుల్ ఆప్షన్స్ని. ఇది మౌస్ ఓవర్ చేస్తే ఆప్షన్ వస్తుంది చూడండి, జస్ట్ మౌస్ మూవ్ చేస్తున్నా నేను, దీన్ని మౌస్ ఓవర్ అంటారు అనమాట. ప్రోగ్రామ్ రాసి ఎలా మౌస్ ఓవర్ చేస్తాము, డ్రాప్ డౌన్స్ ఎలా హ్యాండిల్ చేస్తాము టుమారో చూద్దాం. ఓకే, ఓకే యా, సీ యూ టుమారో, బై. శామ్యూల్ ఏమి ఈ రోజు కూడా జాయిన్ అవ్వలేదు, శామ్యూల్ రజనీ కుమార్.